श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं घटद्रष्टा घटाद्भिन्नः। घटद्रष्टा घटाद्भिन्नः सर्वथा न घटो यथा देहद्रष्टा तथा देहः नाहमित्यवधारय। అది ఇది ది క్రిటికల్ వెర్స్. నేను గమనించాను, అంటే నా అబ్జర్వేషన్ చెప్పచ్చా మీకు? ఎందుకంటే అబ్జర్వేషన్ ఎందుకు చెప్పాలి అంటే దిస్ ఈజ్ అబౌట్ లైఫ్. అదర్వైజ్ ఇట్ బికమ్స్ లైక్ రీడింగ్ ఎ వెర్స్ ఫ్రమ్ ఏ టెక్స్ట్ కింద తయారవుతుంది, బుక్ రీడింగ్ లాగా తయారవుతుంది. డొనాల్డ్ ట్రంప్ అని అమెరికన్ ప్రెసిడెంట్ ఓ మాట అన్నాడు. ఐ వాజ్ అమేజ్డ్. అంటే మీరు ఓపెన్ మైండ్ తోటి ఉంటే దెర్ ఈజ్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీవేర్ అన్నదానికి దృష్టాంతంగా అతను ఏమన్నాడంటే, నిన్నటి వరకు ఇట్ ఈజ్ కరోనా వైరస్ అంటే రీడ్ ఇట్ ఇన్ ది బుక్ అండ్ నో ఇట్, అలా ఉండేది. బట్ టుడే ఇట్ ఈస్ డిఫరెంట్. టుడే ఐ నో వాట్ ఇట్ ఈస్. ఆయనకు వచ్చినప్పుడు చెప్పాడు, ఎంత బాగా చెప్పాడు రా. He said like that. Till yesterday, the corona is something, you go to the library and take a book and read it kind of thing. But not today. Today is different. I know what it is. అది నాలెడ్జ్ అంటే. అలాగే ఘటద్రష్ట ఘటాద్భిన్న అని అనుమానం చేయవచ్చు. అనుమానాలని చాలామంది చేస్తూ ఉంటారు. పంచావయవ అనుమానము, 3 అవయవముల అనుమానము, ఇలాంటివన్నీ చెప్తూనే ఉంటారు. పండితులు చాలా సరళంగా చెప్పగలుగుతారు కూడా. కానీ దాన్ని ఆ అధ్యాసను తన యందు అన్వయించుకుని దిస్ ఈజ్ హౌ అధ్యాస ఈజ్ ఆపరేటింగ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అని తనకు అధ్యాసను అన్వయించుకుంటే సరిపడుతుంది. అధ్యాస క్రమంగా శిథిలమైపోతుంది. అది డిఫికల్ట్. దట్ పార్ట్ నవ్ ఐ నో వాట్ ఈజ్ అధ్యాస అన్నట్టు ఉండాలి. అంతే తప్ప అధ్యాసకి డెఫినేషన్ పెట్టేస్తే అధ్యాస తెలిసినట్టుగా సరిపడదు. అది దట్ ఈజ్ వేర్ యూ సీ ది మేజర్ డిస్టింక్షన్. పండితులకు జ్ఞానులకు మధ్యన ప్రధానమైన డిస్టింక్షన్ అది. ఎనీవే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఎక్స్ప్రెస్ ఆల్సో దీస్ థింగ్స్. మళ్ళీ అందాము. ఘటద్రష్ట ఘటాద్భిన్న సర్వథా న ఘటో యథా దేహద్రష్ట తథా దేహో నాహమిత్యవధారయ. ఘటద్రష్ట ఘటాత్ భిన్నః సర్వథా న ఘటః యథా దేహద్రష్ట తథా దేహః న అహం ఇతి అవధారయ. ఘటద్రష్ట ఘటమును చూచువాడు, సర్వథా అన్ని ప్రకారములుగా, ఘటాతి ఘటము కంటే భిన్న వేరైనవాడు, ఘట ఘటము నా కానే కాదు, యథా ఇది ఎట్లో అది దృష్టాంతం. ఘటం ఎదుర్కొన్నా ఉందనుకోండి, ఇది ఘటమును చూచువాడను నేనైతే ఘటమును కాను అని మనకు అనుభవంలో ఉంది. ఘటమును చూచి ఎవడు కూడా నేను అని భ్రమపడ్డాడు. అయితే ఈ మధ్యన కొలంబియా యూనివర్సిటీలో వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ డీటెయిల్స్ నాకు తెలుసుంటే ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది. నేను చాలా రఫ్గా పైన చెప్తున్నాను. ఆ ఎక్స్పెరిమెంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒక సెంటర్ ఉంటుంది బ్రెయిన్లో. ఆ
ఆ సెంటర్ ఈజ్ ది సెంటర్ ఆఫ్ మీ అండ్ మైన్. నేను పాఠాల్లో చెప్తూ ఉంటా, మీ అండ్ మైన్ అన్నది బ్రెయిన్ సెల్స్లో ఉంటుంది, అది హార్ట్లో ఉండదు. దిస్ ఈజ్ ద డిస్కవరీ ఆఫ్ ది రిషీస్ ఏవో కొన్ని డిస్కవరీలు ఉంటాయి, దాంట్లో ఇది ఒకటి. ఓం ఒకటి మీ అండ్ మైండ్ బ్రెయిన్ సెల్స్లో ఉంటుంది తప్ప హార్ట్లో ఉండదు అన్నది ఒకటి. కాబట్టి హార్ట్లో ఉంటాడు దేవుడు, హార్ట్లో ఉంటాడు, జీవుడు హెడ్లో ఉంటాడు. ఇట్స్ ఎ డిస్కవరీ ఆఫ్ ఎ రిషి. సో ఆ రకంగా ఆ మీ అండ్ మైండ్ సెంటర్ని వాళ్ళు లొకేట్ చేస్తారు. అన్ని సెంటర్స్ లొకేట్ చేసి పెడతారు, మ్యాపింగ్ అంతా చేసి పెడతారు. ఎవ్రీ మైక్రో ఇంచ్ ఆఫ్ ది బ్రెయిన్ని చక్కగా మ్యాప్ చేసి పెడతారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మీ అండ్ మైండ్ సెంటర్కి ఎలక్ట్రోడ్స్ పెట్టి ఆ ఎలక్ట్రోడ్స్ని తీసుకెళ్ళి దేహము నుంచి కాకుండా ఆ స్ట్రీమ్ ఆఫ్ సెన్సేషన్స్ ఏవో దే పుట్ ఇట్ ఇన్ ఏ పాయింట్ అవుట్ సైడ్ ది బాడీ. హౌ దే డూ ఇట్ ఐఎమ్ అనేబుల్ టు ఫిగర్ అవుట్. కాబట్టి వీడిని అడుగుతారు, ఎరా నువ్వు ఏదని అడుగుతారు. అడిగితే వాడు ఇది నేను అని చెప్తాడు. గాట్ ది పాయింట్. అంటే మీ అండ్ మైండ్ అనేది ఇట్ ఈజ్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ ది బ్రెయిన్ సెల్స్, వెరీ డీప్ రూటెడ్. దాంట్లో సందేహం లేదు. మీరు ఆ కాన్సెప్ట్ని, ఆ బ్రెయిన్ ఫంక్షన్ అని జాగ్రత్తగా ఎలక్ట్రోడ్స్ ద్వారా యు షిఫ్ట్ ఫ్రమ్ ది బాడీ టు అనదర్ థింగ్, దెన్ వాడికి ఆ అనదర్ థింగ్ పైన మీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే అర్థం మీ అనేది ఒక కాన్సెప్టు, ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది బ్రెయిన్ సెంటర్ అండ్ ఫ్రమ్ దేర్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ది ఫిజికల్ బాడీ. ఇఫ్ యూ కెన్ డిస్కనెక్ట్ హియర్ అండ్ కనెక్ట్ ఎల్స్వేర్, దేనికి కనెక్ట్ చేస్తారో దాని యందు వీడికి మీ అనే సెన్స్ ఉంటుంది అని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేసి పబ్లిష్డ్ డేటా ఇట్ ఈస్. దిస్ ఈజ్ వాళ్ళు ఎందుకు చేశారో తెలుసిన ఈ రీసెర్చ్ మన వేదాంతం కోసం చేయలేదు వాళ్ళు. దిస్ ఈజ్ ది సెంటర్ వేర్ మీ అండ్ మైండ్ ఈజ్ లొకేటెడ్ అనే బ్రెయిన్ మ్యాపింగ్లో భాగంగా ఇది ఒక రీసెర్చ్. బ్రెయిన్ మ్యాపింగ్ చేస్తే ఇది ఐ సెంటరు అంటాడు. ఆ సెంటర్ ఎలా తెలిసింది ఐ సెంటర్ని? ఆ సెంటర్ని వాడు కట్ చేస్తాడు, టెంపరీగా బ్రేక్ చేస్తాడు. వీడికి ఐసైట్ ఉండదు. ఓహో, దాన్ని మళ్ళీ ఓపెన్ చేస్తాడు, ఐసైట్ వస్తుంది. ఓకే, అలాగనమాట. అలాంటిది మీ మైండ్. దేర్ఫార్ మీ మైండ్, నేను నాది. ఇక్కడ ప్రస్తుతానికి నేను అనేది దేహమునకు వీడికి అటాచ్ అయి ఉంటుంది, దేహమునకు కనెక్ట్ అయి ఉంటుంది. మీ అనేది దట్ ఈస్ కాన్షియస్నెస్. మీ అనేది కాన్షియస్నెస్, లేదా మీ అనేది ఇట్స్ ఎ సెన్స్. ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ ఎంటిటీ, ఇట్స్ ఎ సెన్స్. ఓకే, ఆ సెన్స్, మీ సెన్స్ దేహానికి అటాచ్ అయి ఉంటుంది. ఓకే, సో వాట్ ఐ ఎక్స్పీరియన్స్ యాజ్ మీ ఈజ్ సేమ్ యాజ్ ది బాడీ. దిస్ ఈజ్ ది అధ్యాస. ఓకే, అనాత్మనే ఆత్మాధ్యాస అంటే ఇది. కాబట్టి ఆ సెన్స్ని దేహానికి అటాచ్ చేసి పెట్టుకుంటాడు వీడు. ఇది వెరీ డీప్ రూటెడ్. ఎంత డీప్ రూటెడ్ అంటే ఎంటైర్ హ్యుమానిటీ అంతా ఈ మిస్టేక్ చేస్తూ ఉంటుంది. సో మచ్ సో ఇట్ ఈజ్ నాట్ ఎ మిస్టేక్ ఇన్ ది వరల్డ్. ఎంటైర్ హ్యుమానిటీ చేసేదాన్ని మిస్టేక్ అనరు. ఓకే, ఇప్పుడు మీరు న్యూయార్క్ వెళ్ళారనుకోండి, కార్లన్నీ రైట్ సైడ్ పోతూ ఉంటాయి, దాన్ని మిస్టేక్ అనరు. హైదరాబాద్ వస్తే మిస్టేక్. హైదరాబాద్ వస్తే కార్లన్నీ లెఫ్ట్ సైడ్ పోతూ ఉంటాయి, ఎవడో ఒకడు రైట్ సైడ్ని వస్తూ ఉంటాడు అడ్డంగా, వాడు మిస్టేక్ అవుతాడు. ఓకే, న్యూయార్క్ వెళ్ళారనుకోండి, అన్నీ రైట్ సైడ్ పోతూ ఉంటాయి, ఎవడో అడ్డంగా రాడు కూడా. నోబడీ కమ్స్ ఆపోజిట్ యూ. దెర్ఫోర్ అంటే అక్కడ ఎవడో మిస్టేక్ కూడా చేయడు అనమాట. నో మిస్టేక్స్ హ్యాపెన్. ఇక్కడ మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. దెర్ఫోర్ యూనివర్సల్గా ఎక్కడ ఎర్రర్ ఉంటుందో దాన్ని ఎర్రర్ అనరు. ఈ వేదాంతంలో సమస్య ఏమిటంటే ఆ యూనివర్సల్ ఎర్రర్స్, అధ్యాసలను స్టడీ చేయటమే వేదాంతం యొక్క పని. ఇప్పుడు ఉదాహరణకి యూనివర్సల్గా హ్యాపీనెస్ ఈజ్ అవుట్ సైడ్ ఇన్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ అని యూనివర్సల్ పెర్సెప్షన్ అది.
యూనివర్సల్. దట్ ఈజ్ ఎ మిస్టేక్, దట్ ఈజ్ ఎన్ ఎర్రర్. ఇట్ ఈజ్ నాట్ అవుట్ సైడ్, ఇట్ ఈజ్ ఇన్ యూ. యూనివర్సల్. ఓకే. ఈవెన్ జ్ఞానము కూడా, ఇది మీరు ఆలోచించదగ్గ విషయం. లైబ్రరీకి వెళ్ళి చదువుకుని మీరు జ్ఞానాన్ని సంపాదిస్తారు కదా. సో ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ జ్ఞానం ఈజ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద బుక్ టు యూ. అలా అనిపిస్తుంది. దట్స్ వై యూ గో టు లైబ్రరీ ఆల్సో. దట్ ఈజ్ అవర్ ఎక్స్పీరియన్స్, యూనివర్సల్ ఎక్స్పీరియన్స్ అది. బట్ వేదాంతులు అంటారు దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ దేర్ అంటారు. ఎందుకంటే జడము, లైబ్రరీ జడము, పుస్తకము జడము, చెయ్యి కూడా జడమే, కళ్ళు కూడా జడమే, మనస్సు కూడా జడమే. జ్ఞానము నీ స్వరూపం. కాబట్టి జ్ఞానము అది దానికి పుట్టుక ఉండదు, అది టైమ్లెస్. కాబట్టి ఆత్మమనస్ సంయోగే జ్ఞానం ఉత్పద్యతే అన్నది నైయాయికులు. నైయాయికులు అంటే అర్థం ఏంటో తెలుసిన, లోకంలో ఉండే యూనివర్సల్ ఎర్రర్స్ అన్నింటినీ ఫిలాసఫైజ్ చేసుకున్న వాళ్ళకి నైయాయికులు అని పేరు. వాడు ఆ యూనివర్సల్ ఎర్రర్ని వాడు ఫిలాసఫైజ్ చేసి పెడతాడు. అంతకుమించి వాడు సొంతంగా కనుగొన్నది ఏమి ఉండదు అక్కడ. కాబట్టి దట్ ఈజ్ ది యూనివర్సల్ పర్సెప్షన్. జ్ఞానము పుడుతుంది, యూనివర్సల్ పర్సెప్షన్. అంతకుముందు లేని జ్ఞానం ఇప్పుడు పుట్టింది. అక్కడ చిత్రం ఏంటంటే అంతకుముందు లేని వృత్తి ఇప్పుడు పుట్టింది, జ్ఞానం పుట్టలేదు. జ్ఞానం ఎప్పుడూ ఉంటుంది, వృత్తి మాత్రమే పుడుతుంది. వృత్తి యొక్క పుట్టుకను జ్ఞానమునకు ఆపాదిస్తాడు. దట్ ఈస్ ది అధ్యాస. జ్ఞానము నీ యందు ఉంటుంది, జ్ఞానం పుస్తకాల్లో ఉండదు. కానీ యూనివర్సల్గా పుస్తకాల్లో దేహ జ్ఞానము గలదు అని అనుకుంటారు. విషయ వస్తువుల యందు సుఖము గలదు అని అనుకుంటారు. ఇవన్నీ అధ్యాసలు. వీటిని చాలా జాగ్రత్తగా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. పండితులు ఎలా అధ్యయనం చేస్తారు? పండితులు వీళ్ళని కాన్సెప్చువల్ వేదాంతిన్స్ అంటే పోతుంది. అసమానం పండితులు అంటుంటే మనం ఎవరినో ఏదో అంటున్నట్టుగా అనిపిస్తుంది. ఇట్స్ నాట్ లైక్ దాట్. కాన్సెప్చువల్ వేదాంతిన్స్ అధ్యాసని యాజ్ ఎ సబ్జెక్ట్ అవుట్ సైడ్ ఆఫ్ దెమ్ స్టడీ చేస్తారు. అధ్యాస అనేది మీ బయట ఉన్న సబ్జెక్టా, మీ సబ్జెక్టా? మీ లోపల ఉన్న మీరు ఆ సబ్జెక్ట్. యు ఆర్ ది సబ్జెక్ట్ ఆఫ్ అధ్యాస. ఇట్ ఈజ్ నాట్ అధ్యాస అవుట్ సైడ్. ఏదో పంచావయవ అనుమానాలు అవి పెట్టుకుని స్టడీ చేసి వీడు చెప్పిన అనుమానం కంటే గొప్ప అనుమానం వాడు చెప్పిన దానికంటే ఇంకో గొప్ప అనుమానం వాడు చెప్పి, అలాంటిది కాదు అది. ఇట్ ఈజ్ యూ, ఇట్ ఈజ్ యువర్ సిచ్యువేషన్. ఇది ఎలాగంటే మెడికల్ పీపుల్ ఈ మెడిసిన్ కోర్సు చదివే టైంలో దే కీప్ ఎ డెడ్ బాడీ ఆన్ ది టేబుల్ అని ప్రొఫెసర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు వాళ్ళకి. మన వేదాంతం అలా ఉండకూడదు. ఇగో ఇది పొట్ట అంటాడు వీడు, తన పొట్టగేసి చూసుకోడు. అక్కడ చచ్చిపోయాడు ఉన్న శవం యొక్క పొట్ట చూస్తాడు. ఇదేమో చిన్న ప్రేమ అంటాడు, అది పెద్ద ప్రేమ అంటాడు. అది చదువుతాడు. ఆ చదువు అక్కడితో ఆగిపోతుందా, లేకపోతే మనుష్య దేహానికి తన దేహానికి అన్వయించుకోవడం ఉంటుందా? ఇక్కడ వేదాంతం అలా అయిపోతుందా? వెరీ అన్ఫార్చునేట్. ఈ సమస్య ఎక్కడ ఉన్నదంటే ఇట్ ఈజ్ ఏ డీప్ రూటెడ్. ద సెన్స్ ఆఫ్ మీ అనేది ఇట్ ఈస్ దేర్ అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ది బాడీ. ఇట్ ఈస్ డీప్ రూటెడ్. ఎక్కడుంది అంటే దీన్ని ఎక్కడుందన్నారంటే దీన్ని ఇట్ ఈజ్ ఇన్ ది బ్రెయిన్ సెల్స్ యొక్క డిఎన్ఏలో ఉందన్నారు. బ్రెయిన్ సెల్స్లో ఉంది ఆబ్వియస్లీ. ఇట్ ఈజ్ నాట్ ఇన్ ది హార్ట్, ఇట్ ఈజ్ నాట్ ఇన్ ది హ్యాండ్స్, ఇట్ ఈజ్ నాట్ ఇన్ ది నీస్, ఇట్ ఈజ్ ఇన్ ది బ్రెయిన్. ఒక పర్టికులర్ సెంటర్లో ఉంది. బ్రెయిన్ సెల్స్లో ఉంది. బ్రెయిన్లో ఉందంటే సెల్స్లో ఉందని అర్థం. సెల్లో ఉందంటే అక్కడ డిఎన్ఏలో ఉంది. డిఎన్ఏలో ఉందంటే చాలా డీప్ రూటెడ్ అని అర్థం. మీరు యూ హ్యావ్ టు, ది డిఎన్ఏ ఈజ్ చీటింగ్ యూ నౌ యూ హ్యావ్ టు కౌంటర్ చీట్ ద డిఎన్ఏ. హౌ టు డూ కౌంటర్ చీటింగ్ ఆఫ్ డిఎన్ఏ? శ్రవణ మనన నిధిధ్యాసనములతో చేయాల్సి ఉంటుంది. అంత పని చేయాలి ఈ శ్రవణ మననాలతో. దాన్ని కౌంటర్ చీట్ చేయాలి. కౌంటర్ చీట్ చేయటం పేరే నెగేషన్ అంటారు దాన్ని. ఆ నెగేట్ చేస్తూ ఉండాలి, అలాగ హ్యామరింగ్ చేస్తూ ఉండాలి. అప్పటికి ఆ డిఎన్ఏలో ఉండే ఆ చీటింగ్ కొంత సడలుతుంది.
ఇది దీని స్కీము. అయితే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మళ్ళీ అగైన్ నెగిటివే. ముందు అసలు దేహాభిమానముతో నేను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాను అన్నది వాడు చూసుకోవాల్సి ఉంటుంది. దేహాభిమానం దేహమునందు ఉండదు, దేహాభిమానం మనస్సునందు ఉంటుంది, బ్రెయిన్ సెల్స్లో ఉంటుంది దేహాభిమానం, అండ్ యాజ్ ఎ సెన్స్ కింద ఉంటుంది. కాబట్టి ఈ దేహాభిమానం అనే సెన్స్ ఏదైతే గలదో, అభిమానం అంటే సెన్స్ అనే అర్థం, ఏది గలదో, దేహాభిమానం ఏది గలదో దానిని పెంచి పోషించేటువంటి ఎలిమెంట్స్ ఏమిటి జీవితంలో, దానిని నెగేట్ చేసేటువంటి ఎలిమెంట్స్ ఏమిటి అని అర్థం చేసుకుని దేహాభిమానాన్ని పెంపొందించే ఎలిమెంట్స్ అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి డిస్మాంటిల్ చేసి పారేయాలి. యూ హ్యావ్ టు డూ దాట్. మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీరు ఒక రకంగా దేహాభిమానానికి పైకి పోతున్నారా లేదా చెప్పండి. మీరు బాడీ పర్మిషన్ అడుగుని మీరు అడిగితే మీరు ఎక్సర్సైజ్ చేయగలరా? బాడీ పర్మిషన్ అడిగి ఎక్సర్సైజ్ చేయగలరా? బాడీ పర్మిషన్ అడిగి ఎక్సర్సైజ్ చేయరు. యు రైజ్ అబౌవ్ బాడీ ఐడెంటిఫికేషన్ అండ్ పెర్ఫార్మ్ ది ఎక్సర్సైజ్ ఇన్ ఏ స్మాల్ వే. ప్రతివాడు కూడా దేహాభిమానాన్ని అధిగమిస్తూనే ఉంటాడు. తర్వాత వెన్ ఏ పర్సన్ బికమ్స్ ఇమోషనల్, అప్పుడు దేహాభిమానం ఉండదు. అప్పుడు వాడికి తెలియకుండానే వాడు దేహాభిమానాన్ని దాటివేస్తాడు. కాబట్టి మీరేం చేయాలంటే, ఇప్పుడు ఏదైనా జ్వరం వచ్చిందనుకోండి, మీకు దేహాభిమానం చాలా గట్టిగా ఉంటుంది. బాడీ సిక్ అయినప్పుడు దేహాభిమానం అట్ ఇట్స్ హైట్ ఉంటుంది. అప్పుడు దాన్ని జయించడం కష్టం. మీరు జ్వరం తగ్గేందుకు మందు వేసుకుని జ్వరం తగ్గాక మళ్ళీ దేహాభిమానాన్ని జయించేటువంటి పని పెట్టుకోవాలి. కాబట్టి దేహాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలి. తర్వాత మా చిన్నప్పుడు మిరియాల కషాయం తాగమని మా పెద్దలు మా ప్రాణం తీసేవారు. ఎందుకంటే జ్వరం వచ్చేది, ఏదో ఫ్లో ఏదో వచ్చేది. వాళ్ళకి తెలుసున్న వైద్యం మిరియాల కషాయమే. మిరియాల కషాయం, అగ్నితుండ మాత్ర, ఈ రెండూ తప్ప ఇంకా ఏమీ ఎరుగరు వాళ్ళు. లక్కీగా ఈ వచ్చిన జ్వరం ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ అయిన తర్వాత ఫ్లూ 3 రోజులు 5 రోజులు ఉండి పోయేది లక్కీగా. ఏదైనా టైఫాయిడ్ లాంటి ఇన్ఫెక్షన్ వస్తే లోపల ఇమ్యూనిటీ డెవలప్ అయ్యేది. అప్పుడు వాడు నెగ్గివాడు. ఇమ్యూనిటీ డెవలప్ కాకపోతే పోయేవాడు. అలా ఉండేవి పల్లెటూళ్ళలో. యాంటీబయాటిక్స్ అవి ఉండేవి కావు. ఇప్పుడు వచ్చే యాంటీబయాటిక్స్, మా చిన్నప్పుడు యాంటీబయాటిక్స్ వచ్చాయి. అప్పటికే యూరోప్లో వచ్చాయి, ఇక్కడెక్కడ వచ్చాయి, ఢిల్లీలోనూ బాంబేలోనూ వచ్చాయి. పల్లెటూరికి ఎక్కడ వచ్చాయి? పల్లెటూరికి ఇంకా ఈ క్వాక్సేగా, ఇంజక్షన్ అనేది ఇంకా రానేలేదు పల్లెటూరికి. పల్లెటూరు వాళ్ళకి సూది మందు అంటే భయం ఉండేది ఒకప్పుడు, అది కొత్తగా వచ్చినప్పుడు. ఆ తర్వాత దాని మీద రెస్పెక్ట్ పెరిగింది. అలాగేదో ఉంది. సో కాబట్టి సో వాట్ ఐ వాజ్ సేయింగ్, మిరియాల కషాయం తాగమన్నప్పుడు అది దేహాభిమానంతో మేము తాగడానికి ఇష్టపడే వాళ్ళం కాదు. ఎందుకంటే మండుతుంది. అప్పుడు మా అమ్మగారు చెప్పేవారు, కళ్ళు మూసుకుని ఆ దేవుణ్ణి తలుచుకుని తాగేసేవని చెప్పేవారు. అంటే ఇదే వే యూ హ్యావ్ టు రైజ్ అబౌవ్ ది బాడీ కాన్షియస్నెస్ ఫర్ ఎ సెకండ్, ఫర్ ఎ ఫ్యూ సెకండ్స్ ఓవర్. ట్రై చేస్తే కరెక్టే అనిపించేది. సో ఇట్ ఈస్ డూయబుల్ అది. కాబట్టి ఏ ఏ అంశములలో దేహాభిమానము ఉన్నది చూసుకుని అక్కడ మీరు దాన్ని న్యూట్రలైజ్ చేసుకుంటూ రావాలి. ఉదాహరణకి ఎక్సర్సైజ్ చేద్దామనుకున్నప్పుడల్లా ఎక్సర్సైజ్ గుర్తుకొచ్చినప్పుడు దేహం ఏమని చెప్తుంది? వద్దులే అన్నట్టుగా చెప్తుంది. యూ హ్యావ్ టు రైజ్ అబౌవ్ దాట్. భోజనం దగ్గర దేహం ఇట్ వాంట్స్ టు టేక్ ఓవర్. యూ షుడ్ నాట్ అలౌ ది బాడీ టు టేక్ ఓవర్, యూ హ్యావ్ టు టేక్ ఓవర్. సో ఈ రకంగా మీరు ఆ సిస్టమ్స్ అన్నీ గుర్తుపెట్టుకుని యూ హ్యావ్ టు రైజ్ అబౌవ్ దెమ్. తర్వాత ఇంతలాగా మనం దేహాభిమానం గురించి మాట్లాడుతుంటే మీరేమో దేహాన్ని గ్లోరిఫై చేస్తారనుకోండి, ఏమవుతుంది? ఈ ప్రయత్నం అంతా ఏమవుతుంది? బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఇంత ప్రయత్నం కూడా మీరు దేహాన్ని హైలైట్ చేసుకుంటూ పూజలు అవి చేసుకుంటూ దేహానికి బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది కదా. అంచేతనే దీంట్లో ఇంకో ఇష్యూ కూడా కలదు. మీకు దేవుడిని ఒక దేహముగా పెట్టి మీరు పూజలు చేస్తున్నంతసేపు
మీరు కూడా దేహం గలవారుగానే మిగిలి ఉంటారు. నిన్న ఒక ఆయన భజన చేస్తుంటే చూశాను నేను. నాకు అర్థమైంది, ఓహో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ అని. మందంతా ఎవ్రీథింగ్ ఈజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కదా. ఆయన ఏమంటున్నాడు, శేషశయనాశాయి గోవింద అని వీళ్ళందరూ అంటారనమాట. ఆయన పెద్ద కంఠం పెట్టుకుని భజన అంటే మరి అలాగే ఉంటుంది. మైకులో ఇక్కడ డోలక్కులు అవి వాయించేస్తూ ఉంటారు. ఆయన ఏమంటున్నాడో తెలియదు. ఆయన ఓ మాట అంటాడు, ఓ చిన్న సమాస పదం ఒకటి అంటాడు, అది ఆయనకి తెలుస్తూ ఉంటుంది. కానీ ఆయన ఏమన్నాడో మనకి తెలియసేందుకు అవకాశం లేదు. ఈ డోలక్కులు అవి వాయించేస్తూ ఉంటారు. గోవింద అని మాత్రం అందరూ అంటూ ఉంటారు, అది తెలుస్తూ ఉంటుంది. ఈ భజన అలా సాగుతుంది. నేను వాళ్ళని ఆపి, ఆయన ఏమంటున్నాడో తెలియటం లేదర్రా, మీ భజన కూలా అని చెప్దామని అనుకున్నాను నేను. సరే కానీలే అని నేను ఇంటర్ఫియర్ కాలేదు. ఆయన అంటున్నాడు శేషశయనావాస గోవింద అంటున్నాడు. అంటే ఆయన అభిప్రాయంలో ఆయన పడుకుని నిద్రపోతాడు. ఈయన ఇలాగ యాక్ట్ చేసి చూపిస్తున్నాడు. విష్ణు అలా పడుకుని నిద్రపోతాడు. చిత్రాన్న, లడ్డు, చిత్రాన్న, వాటికి ఏదో సంస్కృత పదాలు పెట్టి ప్రియమైన వాడా అని కూడా గోవింద అని వీళ్ళు గోవింద అంటున్నారు. ఆ నామాలని చూసినట్లయితే అవి దే అప్లై టు దిస్ గై యాజ్ మచ్ యాజ్ దే అప్లై టు గాడ్. దీన్ని యాంథ్రోపోమార్ఫిక్ గాడ్ అని అంటారు. మీరు గాడ్ని అలాగా యాంథ్రోపోమార్ఫ్ అంటే ఫార్మ్, యాంథ్రోపో అంటే ద కల్చర్ ఆఫ్ ది హ్యూమన్ గ్రూప్, వాళ్ళ కల్చరు, వాళ్ళ సిస్టమ్సు, వాళ్ళ సైకాలజీ, అదంతా యాంథ్రోపాలజీ. మార్ఫ్ అంటే ఫార్మ్. దీన్ని బట్టి దేవుడికి ఫార్మ్ మీరు పెడితే ఆ ఫార్మ్ బికమ్స్ రియల్. దట్ ఫార్మ్ బికమ్స్ రియల్. అండ్ నవ్ ఇట్ ఈస్ సాక్రోసాంక్ట్, చాలా పవిత్రము కూడా అది. దేవుణ్ణి ఆ రకంగా నామరూపాల్లో మీరు ఫిక్స్ చేసి పెట్టుకుంటే ఇన్ ది ప్రాసెస్ యూ హ్యావ్ ఫిక్స్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ నామరూప. దేవుణ్ణి మీరు ఫిక్స్ చేసి ఏమి ఉండనే ఉండదు. మిమ్మల్ని మీరు నామరూపాల్లో ఫిక్స్ చేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఇది కూడా మరి గమనించదగ్గ విషయమే. ఈ రకం మరి అంచేతనే వేదాంతంలో ఈ సమస్యలన్నీ ఉంటాయి. దేర్ ఈజ్ ఆల్వేజ్ ఎ రివోల్ట్ హిడెన్ ఇన్ ఎవరీ ఆస్పెక్ట్ ఆఫ్ వేదాంత. ఆ రివోల్ట్ ఉంటుంది. రివోల్ట్ లేక మీరు రివోల్ట్ లేకపోతే మీరు మిరియాల కషాయమే తాగలేరు. నేను చెప్తున్నాగా, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. రోజు నాకు రివోల్టే. మధ్యాహ్నం 3 అయ్యేప్పటికి రోజు రివోల్టే నాకు. నేను ఐ రివోల్ట్ అగేన్స్ట్ ద బాడీ, అగేన్స్ట్ ది హ్యాండ్స్, అగేన్స్ట్ ది లెగ్స్, అగేన్స్ట్ ది హోల్ సిస్టమ్. ఐ రివోల్ట్ అండ్ గో ఫర్ ఎ వాక్. లేకపోతే అప్పుడు ఏదో పుస్తకం చూసుకుంటూ కూర్చోవాల్సిన, లేదా నడుము వాల్చాల్సిన టైం అది వాక్కి వెళ్ళే టైం కాదు. బట్ ఐ రివోల్ట్ అగేన్స్ట్ ది ఎంటైర్ సిస్టమ్. యూ హ్యావ్ టు డూ దాట్. భోజనం చేసేప్పుడు ఇట్స్ ఆల్వేజ్ ఎ రివోల్ట్. ఇంకా కొంత ఖాళీ ఉందనగా ఆపేసేయాలి. ఈజ్ ఇట్ నాట్ ఎ రివోల్ట్? కాబట్టి ఈ రివోల్ట్ ఉండాలి మీరు, లేకపోతే ఇది వర్కౌట్ కాదు. దేవుడికి నామరూపాలు ఫిక్స్ చేసి పెట్టేస్తే మీ నామరూపాలు ఎక్కడికి పోతాయి? ఎక్కడికి పోవు. కాబట్టి ఇదంతా కూడా వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది. అజ్ఞానము, చైతన్యము, దానికి నామరూపాలు ఉండవు. నామరూపములను ప్రకాశింపజేస్తుంది తప్ప దాని యందు నామరూపములు ప్రకాశిస్తాయి. అంటే నామరూపములు ఘటము వంటివి. దే ఆర్ లైక్ ఘట, దే ఆర్ నాట్ యూ. ఇంత లోతుగా ఆలోచించుకుని ఈ నామరూపాలకి కట్టుబడిపోయి ఉండేటువంటి సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా డిస్మాంటిల్ చేసేసి మీరు యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. రియల్ వర్క్ యూ హ్యావ్ టు డూ. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ అంటే కర్మ చేయమని కాదు, బట్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. అప్పుడు యూ డెవలప్ ఎ స్పేస్. మీకే తెలుస్తుంది అది. యూ డూ గో ఇన్ టు ఎ స్పేస్. వెన్ యు ఆర్ హెల్తీ, ఆ స్పేస్ మీకు బాగా అనుభవానికి వస్తుంది. వెన్ యు ఆర్ సిక్, ఆ స్పేస్ కొంచెం తగ్గుతుంది. బట్ స్టిల్ యూ కెన్ హ్యాండిల్ ద సిక్నెస్ మచ్ బెటర్ బికాజ్ యూ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దట్ స్పేస్. స్పేస్ అంటే అర్థం ఏంటండి? ఫిజికల్ స్పేస్ కాదు, కైండ్ ఆఫ్ కాగ్నిటివ్ స్పేస్. ఓకే, అది చెప్తున్నారు ఆయన. అది పాఠం.
అది పాఠం తప్ప ఈ అనుమానాలు ఇవి పెట్టి పాండిత్యానికి సంబంధించిన పాఠం కాదు ఇది. ఈ అధ్యాసని తన యందు చూసుకోవాలి. అవధారయ అని పాపం ఆయన భాష్యకారులు అలా చెప్తారు. అదే పండితులు ఈ శ్లోకానికి 4-5 అనుమానాలు చెప్పేసి లేచక్కపోతారు. దట్ ఈజ్ ది కాన్సెప్చువల్ వేదాంత. ఈ కాన్సెప్చువల్ వేదాంత వాళ్ళు కొన్ని శ్లోకాలని స్కిప్ చేసేస్తారు. అంటే దే గ్లాస్ ఓవర్, అలా చెప్పేసుకుని ప్రతిపదార్థం చెప్పేసి ముందుకు వెళ్ళిపోతారు. కొన్ని శ్లోకాల దగ్గర ఎక్కడైతే మీకు జీవితాన్ని అధ్యయనం చేయటము అనే ప్రిన్సిపుల్ అంత ఇంపార్టెంట్ కాదో అక్కడ పేటరేగిపోతూ ఉంటారు. శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళాడు, అక్కడ పేటరేగిపోతాడు, ఇంకా పట్టుకోలేము. తమ గురుమేవాభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం సమిత్పాణి, అక్కడ పేటరేగిపోతాడు. ఇంకా దేహాద్భిన్న ఘటో యథ, అక్కడ గ్లాస్ ఓవర్ చేసేస్తాడు. వీళ్ళు ఈ కాన్సెప్చువల్ వేదాంతిన్స్ అలాగే ఉంటారు. ఎందుకని ఆ ట్రెడిషన్ అనే పేరుతోటి ఆ సిస్టమ్స్ అన్నీ ఉంటాయి కదా, వాటిని అలా ప్రమోట్ చేసుకుంటూ పోతారు. వాడి దగ్గరకు పోయి మీరు 2 ఏళ్ళు 3 ఏళ్ళు వేదాంతం చదివితే యు ఆర్ ఫిట్ ఫర్ ఓన్లీ వన్ థింగ్. ఇన్ఫ్యాక్ట్ ది కరెక్ట్ అసెస్మెంట్ ఏమిటంటే యు ఆర్ నౌ ఎ పర్ఫెక్ట్ స్లేవ్ టు ది సిస్టమ్. దానికి స్లేవ్ అయిపోతారు అంతే. అంతే. ఇది ఎలాగంటే తమిళనాడులో యూనివర్సిటీ ఉంది, ఆ యూనివర్సిటీలో కోర్సు ఉంది. ఆ కోర్సు ఏమిటంటే ఎంఏ డివోషనల్ ఆర్కియాలజీ కోర్సు, టెంపుల్ ఆర్కియాలజీ. మీరు ఆ కోర్సు చేసేసారంటే దాంట్లో ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దానికి మీరు బానిసైపోతారంతే. దేవాలయం ఉంటుంది, గర్భగృహం ఉంటుంది, ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభానికి ఇలాగ రౌండ్ ఉంటాయి, ఇక్కడ 3 అక్కడ 2 ఉంటాయి. అక్కడ కోష్టం ఉంటుంది, కోష్ట దేవతలు వేరే ఉంటారు, క్షేత్ర దేవతలు వేరే ఉంటారు. ఈ ఆర్కిటెక్చరు ఆ ఆర్కిటెక్చరు, పంచకుంభము, త్రికుంభము, ఏకకుంభము, ఇంకా ఈ రకంగా సౌత్ ఇండియన్ టెంపుల్కి నార్త్ ఇండియన్ టెంపుల్కి తేడా ఏమిటి, అటు ఒరిస్సాలో టెంపుల్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వీటికి అన్నిటికీ దీంట్లో పడిపోతారు. You are so totally caught in that and you are a slave to that. అక్కడికి వెళ్ళి నామరూపములు కల్పితములు అని చెప్తే వాడికి మతేనా పోతుంది, లేకపోతే చెప్పిన వాడి మీద కోపమైనా వస్తుంది. ఎదర్ దిస్ ఆర్ దాట్. అలాగే వేదాంతం పేరుతోటి స్ట్రక్చర్స్ పెట్టుకుంటారు, వాటికి బానిసలే బతుకుతూ ఉంటారు. దే బికమ్ స్లేవ్స్ టు దాట్. దే డోంట్ కమ్ అవుట్ ఆఫ్ ది బాడీ ఐడెంటిఫికేషన్. ఇలాంటి శ్లోకం దగ్గరికి వచ్చేప్పటికి గ్లాస్ ఓవర్ చేసేస్తారు. ఈ లోపల మళ్ళీ ఈశ్వర అనేదో శ్లోకం వస్తుంది, అక్కడ మళ్ళీ పేటరేగిపోవడం. కాన్సెప్చువల్ ఈశ్వర కదా, మీరు ఏం చెప్పినా ఆయన ఏం కాదండు. బట్ ఎవర్ యూ సే హీ విల్ నాట్ సే నో టు ఎనీథింగ్. బండరాయి అయిపోయి ఉన్నాడు ఆల్రెడీ, ఇంకేం మాట్లాడతాడు దేవుడు. దారుభూతో మురారి, కొయ్య అయిపోయి ఉన్నాడు. కాబట్టి గ్లాస్ ఓవర్ చేసుకుంటూ పోతారు. అక్కడ మాత్రం బెటర్ అయిపోతూ ఉంటారు. అలాంటి వేదాంతపు చదువు మళ్ళీ అటువంటి చదువుని ఇతరులకి చెప్పడానికి ఉపయోగపడుతుందేమో, ఒక ప్రొఫెషన్ కింద ఉపయోగపడుతుంది తప్ప అది తన స్వరూపాన్ని తెలుసుకుందుకు ఉపయోగపడదు. ఉపయోగపడకపోవడమే కాదండోయ్, ఆటంకం అవుతుంది. బికమ్స్ అన్ ఆబ్స్టకిల్. కాబట్టి ఈ అధ్యాసనం, నేను ఇదంతా మీకు అధ్యాసనం చెప్పడం కోసం ఈ వాగుడంతా వాగుతున్నాను. ఈ అధ్యాసను తనలో దర్శించటం అభ్యాసం చేయాలి. దీనికి ఒక మహాపురుషుడు చెప్పిన సలహా నాకు బాగా నచ్చింది. నువ్వు ఎప్పుడు నువ్వు గుర్తు చేసుకో, నువ్వు చిన్మయుడవు. అదే ఆ పేర్లు పెట్టిన వాళ్ళు కూడా చిన్మయానంద అని పేరు పెడుతూ ఉంటారు. చిన్మయానంద అని చిన్మయ రిలేటెడ్ పేర్లు ఏవో పెడుతూ ఉంటారు. ఆ పేర్ల పెట్టడం వెనక ఉన్న అభిప్రాయం ఏమిటంటే వాడి స్వరూపాన్ని వాడికి గుర్తు చేయడమే. నీవు చిన్మయుడవు అని గుర్తు చేసుకో, అని గుర్తుపెట్టుకో. ఎందుకంటే వీడు ఆ గుర్తు లేకపోతే వీడు మధ్య మాంస అస్థిమయుడుగా బతుకుతూ ఉంటాడు. అంచేత అది గుర్తు చేసుకుంటూ నేను చిన్మయుడను అని గుర్తు చేసుకో. ఒక్కసారి నేను చిన్మయుడను అని మీరు కళ్ళు మూసుకుని అనుకోగానే మీరు దేహాభిమానం నుంచి పైకి పోతారు. ఆ క్షణంలో మిరియాల కషాయం తాగినట్టుగా అయిపోతుంది. అంటే ఆ పెయిన్ ఉండదు,
మిరియాల కషాయం తాగడం వల్ల దృష్టాంతం ఎంత మటుకే యు రైజ్ అబౌవ్ ది బాడీ కాన్షియస్నెస్. అప్పుడు మా అమ్మగారు చెప్పిన సలహా ఏంటంటే కళ్ళు మూసుకుని ముక్కు మూసుకుని గుటుక్కుని తాగేయడం. ఆ పని మీరు కళ్ళు మూసుకుని ముక్కు మూసుకునేప్పటికీ ఇలా పట్టుకునేప్పటికీ యు ఆర్ నాట్ ది బాడీ ఎనీమోర్, యు ఆర్ సంథింగ్ బియాండ్ ది బాడీ అండ్ దెన్ ఇట్ గోస్ ఇన్. అప్పుడు అగైన్ యు ఆర్ ది బాడీ. ఆ రకంగా నేను చిన్మయుడను అని గుర్తు చేసుకుంటూ ఉండాలి. అది నిశ్చయం చేసుకోవాలి. అది అవధారయ, అది నిశ్చయ జ్ఞానం కింద దాన్ని మార్చి పెట్టుకోవాలి. ఇట్ ఈజ్ డూయబుల్. మనస్సు దగ్గర కొంచెం కష్టం, బట్ దేహం దగ్గర ఇఫ్ యూ వర్క్ ఆన్ ఇట్ ఇట్ కెన్ బి డన్. ఒకసారి దేహం దగ్గర మీరు ఏ కొద్దిగా సక్సీడ్ అయినా మనస్సు దగ్గర సక్సెస్ తేలికవుతుంది. ఓకే, ఒకసారి ఒక్క సక్సెస్ వచ్చిందంటే రెండోది ఈజీ అవుతుంది అనమాట. ఘటద్రష్ట యథా చూసాము, తథా అదే ప్రకారముగా దేహద్రష్ట దేహమును దర్శిస్తూ ఉండే అహం నేను దేహ నా దేహము కాను ఇది అని అవధారయ నిశ్చయము చేసుకునుము. అధ్యాసని దేహాధ్యాస అంటారు. దేహాధ్యాసను దాన్ని దేహాభిమానము అని దానిని మీరు పెట్టుకోండి. మీరు జాగ్రత్తగా వివేకానంద స్వామి దృష్టాంతం చెప్పాడు. అంటే మీలో ఉంది, ఆ క్వాలిటీ మీలో ఉంది, మీరు దాన్ని పైకి లాగండి. మీలో లేనిది ఎవడు ఏది మీకు చెప్పలేడు. మీలో వైరాగ్యం ఉన్నది, కప్పివేయబడి ఉన్నది, దాన్ని పైకి తెచ్చుకోండి అన్నట్లుగా మీలో ఉన్నది. ఆయన ఏమన్నాడంటే, ఒక వైదిక బ్రాహ్మణుని ముందు మంచి పంచభక్ష్యాన్నములు పెట్టిన విస్తర ఆయన ముందు పెడతారు. ఒక కుక్క ముందు బ్రెడ్ పెడతారు, వీధి కుక్క. వీధి కుక్క ఆ బ్రెడ్ ముక్కని ఎంత సమధికోత్సాహంతో తింటుందో అలా ఈ వైదిక బ్రాహ్మణుడు తన ముందు పెట్టిన ఆహారాన్ని తింటాడా? తినడు. ఆకలి ఇద్దరికీ సమానమే. లెటస్సే దానికి ఆకలి వేస్తుంది, వీడికి. దానికి ఆకలి వేసినప్పుడు బ్రెడ్ ముక్క దొరికితే అది 100% బాడీతో ఐడెంటిఫై అయ్యి అది తింటుంది కుక్క. వీడు కొంత వేదాధ్యయనం అది చేసి కొంత సంస్కారం తెచ్చుకున్నాడు కనుక ఎంత ఆకలిగా ఉన్నా కూడా విస్తరి వడ్డించి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ దేవుడికో నమస్కారం చేయటం, దాని మీద గాయత్రి ప్రోక్షణం చేయటం, ఆ 2 మెతుకులు నోట్లో వేసుకోవడం, ఆ తర్వాత సావకాశంగా భోజనం చేస్తాడు. ఆకలి ఆవురావురుమంటూ భోజనం చేయడం. తర్వాత మీరు ఒకటి గమనించారో లేదో, ఎప్పుడైనా ఎవడైనాను కంగారుగా భోజనం చేశాడు అనుకోండి, అప్పుడు తెలిసిపోతుంది, ఏరా నువ్వు భోజనం చేసి ఎంతకాలం అయింది అని తెలిసిపోతుంది. ఆ కంగారుని చూసి, వాడి ఆదుర్దాన్ని, వాడి కంగారుని చూసి, నువ్వు మధ్యాహ్నం భోజనం చేయలేదా అంటే చేయలేదు, ఓ అలాగనా, అది తెలిసిపోతుంది. అంటే బాడీ ఐడెంటిఫికేషన్ ఈజ్ మోర్ కంపేర్డ్ విత్ అనదర్ హ్యూమన్ బీయింగ్. ఇంకొకడు సావకాశంగా భజనలో అవి అయిన తర్వాత వాడు అవన్నీ పుచ్చుకుని ఉంటాడు, కాఫీలు టీలును. భజనలో అవి అయిన తర్వాత సావకాశంగా ఇంక కూర్చోండని వాడు ఇంకా సాగతిస్తూ ఉంటాడు. వేరే వీడు ఆవురుంటూ ఉంటాడు. కూర్చుండగానే పట్టుకు తినేయడం ప్రారంభిస్తాడు. అంటే మధ్యాహ్నం భోజనం చేయలేదన్నమాట వాడు. కాబట్టి ఈ రకంగా దేహాభిమానము ఉన్న ఆహార సందర్భంలో కూడా దేహాభిమానంలో ఓ కుక్కకి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనం చేసేవానికి, మధ్యాహ్నం భోజనం చేయకుండా రాత్రి భోజనం చేసేవానికి భేదములు ఉన్నాయి. అలాగే దేహాభిమానం అనేది స్వతసిద్ధమేమీ కాదు, అది మీరు తెచ్చిపెట్టుకున్నదే. అది బై నేచర్ కొంత ఉంటుంది, దానికి మీరు యాడ్ చేసుకుని ఇది యాడ్ చేసుకుంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఇట్ ఈస్ పాసిబుల్ టు ఓవర్కమ్ ఇట్. యు ఆర్ ఆల్రెడీ డూయింగ్ ఇట్. ఓ మహాత్ములు చెప్పేవారు, దేహాభిమానాన్ని జయించడం కష్టమేం కాదండి, మీరందరూ ఆల్రెడీ జయించే ఉన్నారు. ఎందుకంటే మీకు దేహం ఎప్పుడు గుర్తొస్తుంది? దానికి నొప్పి ఉన్నప్పుడు మాత్రమే దేహం గుర్తొస్తుంది. మిగతా అప్పుడు మీరు దేహాభిమానం లేకుండా ఒక హయ్యర్ లెవెల్లో బతుకుతూనే ఉన్నారు మీరు అని చెప్పేవారు ఆయన.
ఆ నొప్పి కలిగినప్పుడే మీరు నడిచి కబుర్లు చెప్పుకుంటూ నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. మీకు దేహాభిమానం ఉండదు. ఆ కబుర్ల టాపిక్ ఏదో ఉంటుంది, ఆ అభిమానమే ఉంటుంది. ఇప్పుడు లేడీస్ వెళ్ళి చీరలు అవి కొంటూ ఉంటారు. 50 వీళ్ళు కొనిది ఒక్క చీర, అక్కడ 100 చీరలు గుట్ట కింద పోస్తారు. వాటిని అన్నింటి ఇది పీక్ అది పీక్ ఇది ఇలా పరిశీలిస్తూ ఉంటారు. పురుషులు కూడా అలా చేస్తే చేయవచ్చు. ఊరికే ఏదో దృష్టాలతో చెప్పారు. ఒక్క చీర కోసం అన్ని చీరలు అలాగే విప్పేశారు ఏమిటి అని ఆశ్చర్యం వస్తుంది. నేను ఒకసారి అడిగాను కూడా ఆ కుట్టతన్ని, ఏమయ్యా అన్ని ఉప్పుతారు, మా పని ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము మడతలు పెట్టుకోవడం ఏమంటే మా పని మాకేం పర్వాలేదండి, ఒక్కటి కొన్నా మాకు పనే అది అని చెప్పాడు. కాబట్టి అప్పుడు దేహాభిమానం ఉంటుందా వాళ్ళకి? ఉండదు. వాళ్ళు కానీ మీరు కానీ నేను కానీ ఎవరైనా అప్పుడు దేహాభిమానం ఉండదు. ఇంకొక అభిమానంలో ఉంటారు. రూపాభిమానంలో దేంట్లోనూ ఉంటారు. ఫ్యాషన్ అభిమానంలోనో దేంట్లోనూ ఉంటారు. దేహాభిమానంలో ఉండరు. ఈ లోపల లేచి కూర్చున్న వాళ్ళు లేస్తున్నప్పుడు మోకాలు పుట్టిందనుకోండి, ఇప్పుడు దేహాభిమానం ఫుల్గా ఉంటుంది. కాబట్టి యు ఆర్ ఆల్రెడీ ఓవర్కమింగ్ దేహాభిమానం. అంచేతనే పని కట్టుకుని దేహాభిమానం పెట్టుకున్నవాడు, దేహాభిమానాన్ని పురస్కరించుకుని పూజ చేసేవాడు, ఈ దేహానికి పూజ చేయటం, దేహం చిరకాలం జీవించడం కోసం పూజ చేయటం, ఇటువంటివి చేసేవాడు వాడు ఇంకా దేహాభిమానం నుంచి బయటపడే అవకాశమే లేకుండా పోతుంది. అంచేతనే వేదాంతం పాఠం చెప్పేవాళ్ళు ఇటువంటివి ఎంకరేజ్ చేయకూడదు. ఎన్నిసార్లు చెప్పినా అదే మాట వస్తూ ఉంటుంది. అలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. దే షుడ్ నాట్ ఎంకరేజ్ ఇట్. వాళ్ళ ఎందు కానీ ఇతరుల ఎందు కానీ దేహాభిమానాన్ని పురస్కరించుకుని బయలుదేరిన కర్మ కానీ పూజ కానీ ఏదైనా సరే సర్వమును నిర్ద్వంద్వంగా తిరస్కరించడం అభ్యాసం చేయాలి. అభ్యాసం చేయగా అది బాగా బలపడుతుంది. అవధారయ, ఆ రకంగా మనం దేహాధ్యాస నుంచి బయటపడాల్సి ఉంటుంది. సరళమైన శ్లోకం అన్వయం చూడండి. ఘటద్రష్ట సర్వథా ఘటాద్భిన్న యథా ఘటో నా తథా దేహద్రష్ట అహం, అదే దేహద్రష్ట అహం నేను, దేహమును దర్శిస్తున్న నేను, దేహో నా ఇది అవధారయ. ఘటద్రష్ట ఘటాద్భిన్న సర్వథా న ఘటో యథా దేహద్రష్ట తథా దేహః నాహమిత్యవధారయ. మీరు ఇంత మాత్రం పని మీరు చేయగలిగితే మీకు ఫ్రీడమ్ అనుభవానికి వస్తుంది. ఫ్రీడమ్ ఎలా ఉంటుందో తెలుసునండి. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ క్యాస్ట్ ఫీలింగ్. క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా, చాలా బలంగా ఉంటుంది ఉండి వాళ్ళలో. కొంతమందిలో తక్కువ ఉంటుంది. వెరాజ్ దేహాభిమానం లేని వాని యందు అసలే ఉండదు. టోటల్లీ ఫ్రీ ఫ్రమ్ క్యాస్ట్ ఫీలింగ్. క్యాస్ట్, క్రీడ్, రేస్, రిలిజియన్, ఈ ఫీలింగ్స్ అన్నిటికీ అతీతంగా పోతాడు. దట్ ఈజ్ ది ఫ్రీడమ్, గ్రేట్ ఫ్రీడమ్. తర్వాత దేహమును బట్టి వచ్చేటువంటి ఇన్సెక్యూరిటీ ఉంటుంది. భయాలు, బెంగలు ఇవన్నీ ఉంటాయి. నేను ఎంతకాలం బతుకుతానో చెప్పండి అంటాడు, చేయి చూపిస్తాడు. ఈ చేయి చూసి చెప్పేవాళ్ళు ఎవరో ఉంటారు. దానికి ఒక పుస్తకం కూడా ఒకటి ఉంది. అది ఫుట్పాత్ మీద ఒకప్పుడు దొరికేది. ఇప్పుడు ఆ ఫుట్పాత్ షాపులో ఏమో తెలియదు నాకు. అక్కడ దొరుకుతుంది. అది దాంట్లో బొమ్మలు అవి వేస్తాడు. బొమ్మ వేసి డిస్క్రిప్షన్ ఇస్తాడు. ఇంగ్లీష్లో ఉంటుంది ఆ పుస్తకం. మళ్ళీ ఇంగ్లీషు శాస్త్రం, అది ఇంగ్లీష్ శాస్త్రం. ఓకే, వాడు అది చదువుతాడు. వీడు ఇంక మిగతా చదువులన్నీ ఫెయిల్ అయిపోయి 10th క్లాస్ కూడా ఫెయిల్ అయిపోయి అది చదువుతాడు. చదివి చేతులు బొమ్మలు ఒకటే పెడతాడు. అక్కడ సీటు వేసి కుర్చీలో కూర్చుంటాడు. వాడి పక్కనే చేతి బొమ్మ ఉన్న ఒక డిస్ప్లే కూడా ఉంటుంది. మైక్ ఏదో పెట్టుకుని అరుస్తూ ఉంటాడు. మీ చేయి చూసి చెప్తారండి. ఎవడో అమాయకుడు వెళ్తాడు, వాడి దగ్గర రూపాయి పుచ్చుకొని చేయి చూసి చెప్తాడు, ఈ చేయి ఇలా ఉంది అలా ఉంది. దాంట్లో ఆ చెప్పడంలో నీ ఆయుష్య రేఖ అంటాడు. పేరేగా. ఇట్స్ ఓన్లీ ఎ నేమ్ యూ గివ్, నథింగ్ మోర్. ఏం ఖర్చు అయ్యేదేమీ కాదు. మీరేం డబ్బు సంపాదించి డబ్బు ఖర్చు పెట్టి తీసుకురాక్కర్లేదు. యూ పుట్ ఏ నేమ్. ఆయుష్య రేఖ అని పెట్టడం. ఇది లక్ష్మీ రేఖ, ఇది విద్యారేఖ, ఇది ఆయుష్య రేఖ, ఇది విదేశగమన రేఖ. ఇక్కడ ఉంటుంది విదేశగమన రేఖ. రాబోయ్ రండి స్వామీజీ, కూర్చోండి, కుర్చీలో కూర్చోండి.
అక్కడ సోఫాలో. నో నో నో, మీరు మాస్క్ ఎందుకు పెట్టుకోలేదు? మాస్క్ పెట్టుకోండి. సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ ప్లీజ్. కనుక ఆ రకంగా దేహాభిమానంతో వీడు జీవిస్తూ ఉంటాడు. సో యూ హ్యావ్ టు గో బియాండ్ దట్. ఘటాద్భిన్న ఇది దేహో నాహమితి అవధారయ. యూ కెన్ డూ దట్. ఇట్ ఈస్ డూయబుల్. యూ షుడ్ డూ దట్. ఓకే. ఘటద్రష్ట ఘటాద్భిన్న సర్వథా న ఘటో యథా దేహద్రష్ట తథా దేహో నాహమిత్యవధారయ. అదైంది. ఇంక ఇప్పుడు ఇంద్రియములకు కొంచెం వయస్సు, పెద్ద వయస్సు వస్తున్న వాళ్ళు ఇంద్రియముల విషయంలో బాగా మనస్సు పెట్టి ఈ అధ్యాసను, ఇంద్రియాధ్యాసను పోగొట్టుకోవడం మంచిది. లేకపోతే ఇప్పుడు దంతములపై అధ్యాస ఉందనుకోండి, నేను కూర్చుని ఏడవాలి, కూర్చుని ఇంకా వేరే అవకాశమే లేదు. ఎందుకంటే ఉన్న దంతాలన్నీ ఊడైపోయాయి. నా దగ్గర ఒక బ్రహ్మచారి ఒకడు ఉండేవాడు హృషికేశ్లో. ఎవరో స్వామీజీకి ఇవ్వమని అదేదో నట్స్ ప్యాకెట్ ఒకటి ఇచ్చాడు, ఆరోగ్యానికి మంచిది కదా అంటే. ఆ బ్రహ్మచారి చెప్పాడు, మా స్వామీజీకి దంతాలు లేవని చెప్పాడు. ఓన్లీ నా రహస్యం వాడు బయట పెట్టాడు. సరే, వాళ్ళు అలా అడిగారు, ఈ బ్రహ్మచారి చేతికి ఇచ్చేవాళ్ళు అలా చెప్పారండి. అతను కరెక్టే చెప్పాడు, చెప్పిన దాంట్లో తప్పేం లేదు. ఔచిత్యమా కాదా అన్నది వేరే సంగతి, బట్ చెప్పింది యథార్థమే. కాబట్టి ఇప్పుడు దంతముల యందు అభిమానం ఉందనుకోండి, నేను నవ్వగలుగుతానా? నవ్వలేను. దంతముల యందు అభిమానం ఉండరాదు. అలాగే చూపుపై అభిమానం ఉండకూడదు. చూపు తగ్గుతుంది. చూపుపై అభిమానం పెట్టుకుంటే, ఇప్పుడు ఉదాహరణకి దూరంగా ఉన్నది నేను చూడలేను, యంగ్ పీపుల్ చూసేస్తారు. దూరంగా ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ కారులో వెళ్తుంటే బోర్డు నేను చూసేందుకు పక్కవాడు చూసేదానికి మధ్యలో 2-3 సెకండ్స్ గ్యాప్ ఉంటుంది. వెరీ సబ్స్టాన్షియల్ గ్యాప్ ఉంటుందన్నమాట. అది ఫలానా బోర్డుని వాడు ఎప్పుడూ చూసేసాడు, నేను చూడడానికి నాకు టైం పట్టింది, అలా ఉంటుంది. కాబట్టి చూపు తగ్గుతుంది, వినికిడి తగ్గుతుంది. మీరు ఇవి తగ్గినప్పుడల్లా ఒక డిజాస్టర్ లాగా ఫీల్ అవుతాడు మనిషి. కుమిలిపోతూ ఉంటారు. ఓల్డ్ పీపుల్ మోస్ట్ అన్హ్యాపీ పీపుల్. ఎందుకంటే దేహాభిమానంతో ఉంటారు. దేహము శిథిలమైపోతూ ఉంటుంది, ఇంద్రియాభిమానం ఉంటుంది. ఆ ఇంద్రియాలు పనిచేయవు, వాడికి చూపు ఉండదు, వినికిడి ఉండదు. అవన్నీ క్రమంగా శిథిలమవుతూ ఉంటాయి. డిసిప్లిన్డ్గా జీవిస్తే కొంచెం బెటరు, బట్ స్టిల్ దట్ ప్రాబ్లం కుడ్ కమ్. కాబట్టి చూడకపోయినా పర్వాలేదు, నేను చూడకపోయినా పర్వాలేదు. ఇది ఎలాగంటిదంటే, ఇప్పుడు ఇంటర్నెట్ లేదనుకోండి, ఇంటర్నెట్ వైఫై కట్ అయిపోయింది అనుకోండి, ఆర్ యూ కంఫర్టబుల్ ఆర్ ఆర్ యూ అన్కంఫర్టబుల్ చూసుకోవాలి. ఒక అమెరికా నుంచి వచ్చిన వాడు అన్నాడు, ఇంటర్నెట్ లేదంటే ఆక్సిజన్ లేనట్టే అని చెప్పాడు. ఆక్సిజన్ లేనివాడికి ఆక్సిజన్ సిలిండర్ పెట్టినట్టుగా బతికించడానికి ఇంటర్నెట్ ఈజ్ లైక్ ఆక్సిజన్. వితౌట్ ఇంటర్నెట్ హౌ కెన్ యూ లివ్? బట్ మనం అలా ఫీల్ కాం. ఇంటర్నెట్ ఉంటే వాడుకుంటాం, లేకపోతే ఇట్స్ ఓకే, పోతూ ఉంటుంది లైఫ్. అంటే ఐడెంటిఫికేషన్ ఈజ్ నాట్ దేర్ అని నేను అంటలేదు, ఉంది, బట్ లెస్. సిమిలర్లీ ఐసైట్ తోటి, వినికిడితోటి, అలాగే నోరు తిని మాట ఇత్యాదులతోటి ఐడెంటిఫికేషన్ చాలా తక్కువ ఉండాలి. టీచింగ్ తోటి ఐడెంటిఫికేషన్ తక్కువ ఉండాలి. టీచింగ్ తోటి ఐడెంటిఫికేషన్ ఉందనుకోండి, వాడు హీఈస్ వల్నరబుల్. ఎందుకని? విద్యార్థులు రాకపోతే కూర్చుని ఏడుస్తాడు. ఎవరు విద్యార్థులు లేరు. విద్యార్థులు వచ్చినా వీడు టీచ్ చేయలేకపోతాడు అనుకోండి, అప్పుడు ఏడుస్తాడు, అయ్యో నేను టీచ్ చేయలేకపోతున్నాను. దెర్ ఈజ్ ఎ హ్యూజ్ ప్రాబ్లం దేర్. టీచింగ్తో ఐడెంటిఫికేషన్ ఉండకూడదు. నేను చూశాను, టీచింగ్తో ఐడెంటిఫికేషన్ పెట్టుకుని సఫర్ అయిన వాళ్ళని నేను చూశాను.
అలాంటిది ఉండకూడదు. యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఐడెంటిఫై. టీచింగ్ ఈజ్ ఏ ఫ్యాకల్టీ. స్పీచ్ అండ్ మైండ్ పుట్ టుగెదర్ ఒక ఫంక్షన్ అది. దాంతో ఐడెంటిఫికేషన్ ఉండకూడదు. అంచేత ఐఎమ్ టీచర్ అని ఇదని అదని అలాంటి అసలు ఏ ఐడెంటిఫికేషన్ పెట్టుకోకూడదండి. ముఖ్యంగా ఇంద్రియ వ్యాపారాల విషయంలో ఐఎమ్ ఏ రన్నర్ అని ఐడెంటిఫికేషన్ పెట్టుకుంటే వాడు ఏమైపోతాడు? మోకాళ్ళు అరిగిపోతాయి, ఇంకా రన్ చేయలేడు, క్రచెస్ పెట్టుకుని నడవాల్సి ఉంటుంది. ఈ మ్యారథాన్ వాళ్ళు సమ్టైమ్స్ దే ఫేస్ సచ్ ప్రాబ్లమ్స్. ఐఎమ్ ఏ రన్నర్ అనే ఐడెంటిఫికేషన్, ఐఎమ్ ఏ బాక్సర్ అనే ఐడెంటిఫికేషన్ అతనికి, మొహమ్మద్ అలీకి. ఆ ఐడెంటిఫికేషన్ ఏమైంది? ఆఖరికి అతను డిమెన్షియా పేషెంట్ కిందో ఏదో హీ డైడ్ లైక్ దాట్ బికాస్ ఆఫ్ దిస్ ఐడెంటిఫికేషన్. యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ ఐడెంటిఫికేషన్ విత్ ది ఫ్యాకల్టీస్. ఫ్యాకల్టీస్ తోటి ఐడెంటిఫికేషన్ పెట్టుకోకూడదు. ఫ్యాకల్టీస్ ఉన్నా పోయినా పర్వాలేదులే అనే ధోరణిలో వచ్చేస్తుంది. ఆ ధోరణి వస్తుంది. ఇప్పుడు ఉండగా పోవాలని అనుకోవద్దు. అవి పోయినప్పుడు కూడా సరే పోతే పోయింది, నేను అనేది ఎక్కడికి పోలేదు కదా, పోదు. నేను ఉన్నాను, సచ్చిదాత్మ ఎక్కడికి పోదు, అది అలాగే ఉంటుంది. ఊరికే ఇంద్రియ వ్యాపారములే సడలుతాయి. కాబట్టి అటువంటి ఐడెంటిఫికేషన్ ఏది కూడా పెట్టుకోవద్దు అని శ్లోకం చెప్తుంది. ఏవమింద్రియ దృంనాహమింద్రియాణీతి నిశ్చును మనోబుద్ధిస్తథా ప్రాణో నాహమిత్యవధారయ. ఇప్పుడు ఐఎమ్ ఏ రన్నర్ అనే ఐడెంటిఫికేషన్ ప్రాణ, ఐఎమ్ ఏ బాక్సర్ అది ప్రాణ, ఐఎమ్ ఏ టీచర్ అది బుద్ధి. అలాగే మనస్సు కూడాను. మనస్సు అంటే సంకల్ప వికల్పాత్మకమైన మనస్సుతో ఐడెంటిఫికేషన్ లేకుండా ఉండాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద టాపిక్. ఇది శంకరులు చాలా సరళంగా చెప్పేసినారు, కానీ పదచ్ఛేదం చేద్దాము. ఏవం ఇంద్రియ దృక్ నా అహం ఇంద్రియాణి ఇది నిశ్చిను మనః బుద్ధి తథా ప్రాణ నా అహం ఇది అవధారయ. పాపం ఆయన అవధారయ తర్వాత శ్లోకంలో సంప్రధారయ అంటున్నారు. అంటే ఇది మీరు గట్టిగా దీని మీద వర్క్ చేసుకోండి బాబు అని దాని అర్థం. అవధారణము అంటే చాలా పెద్ద మాట. అది గట్టిగా దీని మీద వర్క్ చేయండి. దీన్ని గ్లాస్ ఓవర్ చేసేస్తారు. దీన్ని గ్లాస్ ఓవర్ చేసేసి కొంచెం ముందుకెళ్ళి ఈశ్వర అనే మాట వస్తే పెట్టరేకపోవడం, మళ్ళీ గురువు శిష్యుడు అని మాట వస్తే పెట్టరేకపోయి వీటి మీద పెట్టరేకపోతూ ఉండడం, అసలైన దాని మీద గ్లాస్ ఓవర్ అయిపోతూ ఉండడం. ఇదేం వేదాంతం అండి, అదేమీ ఉపయోగం లేదు దానివల్ల. ఏవం ఇదే ప్రకారముగా అంటే పైన దేహం విషయంలో చెప్పినట్టుగానే అహం నేను ఇంద్రియ దృక్ ఇంద్రియములను చూచువాడను, ఇంద్రియాణి ఇంద్రియములు నా కాను ఇది అని నిశ్చిను నిశ్చయమును చేసుకును. అదే చక్కటి ధాతువు అది. చిను ధాతువు చినోతి అని ఉంటుంది. చినోతు చినుతాత్ అది. ఓకే. నిస్ ఉపసర్గ. ఇప్పుడు ఎలా ఉండాలంటే కళ్ళు నేను కాదు, చక్షుషశ్చక్షు నేను అని కొంత ధ్యానం చేసి పెట్టుకోవాలి. కళ్ళు మూసుకుని ఈ చూపు నేను కాదు, చూపునకు చూపునై అని ధ్యానం చేసి పెట్టుకోవాలి. చెవులకు చెవినై, మనస్సునకు మనస్సునై, బుద్ధికి బుద్ధినై, ప్రాణమునకు ప్రాణమునై వెలుగొందు ఆ పరమాత్మ చైతన్యమే నేను అని వీడు ధ్యానం చేసి పెట్టుకోవాలి. అలా ధ్యానం చేయాలి. దాన్ని వేదాంతం అంటారు. మన వాళ్ళు వేదాంతం అంటే ఎలా తయారు చేశారో తెలిసిన, ఓ దేవాలయం పెట్టడం, అక్కడ 2 పురోహితుల్ని అపాయింట్ చేయడం, ఆ పురోహితులకి మళ్ళీ వాళ్ళ పెద్ద మొనగాళ్ళు వాళ్ళు, వాళ్ళకి మళ్ళీ హెల్ప్ చేసేందుకు ఒకడు, వాళ్ళకి అన్ని సామాగ్రి తీసుకొచ్చేందుకు ఇంకొకడు. ఇది సిస్టమ్స్.
పురోహితుడు పూజ చేసేదానికి మళ్ళీ వాడికి హెల్ప్ ఇంకొకడేమిటి, వాడే వాడే హెల్ప్ చేసుకోవచ్చు కదా. అలా మరి ఇండియాలో జనాభా ఎక్కువ కదా, కాబట్టి అక్కడ జనాలను పెట్టడం. హారతి ఇచ్చేవాడు ఒకడు, ఆ హారతిని అందించేవాడు ఒకడు, హారతి ఇవ్వడం అయిపోయిన తర్వాత ఈ పక్కకి మొత్తం అందించేవాడు అందిపుచ్చుకునేవాడు ఇద్దరు మధ్యలో ముగ్గురు కలిసి హారతి ఇస్తారు దేవుడికి. వీళ్ళని చూడండి, వీళ్ళు ఎలా తయారయ్యారు. ఇలాంటిది పెట్టడం, పెట్టి దాంట్లో ఏదో పూజ చేస్తున్నారు, ఆ పూజ దగ్గర కూర్చోమన్నాం. వాడు పూజారి చేస్తూ ఉంటాడు, మంత్రాలన్నీ తప్పులు చదువుతాడు. ప్రసాదం భక్షయతి, మంత్రాలన్నీ తప్పులు చదువుతాడు, ఏదో చదువుతాడు, ఏదో గుడికి బారెడు దూరంలో చదువుతూ ఉంటాడు. అక్కడ కూర్చోబుద్ధి కాదు. అక్కడ కూర్చుని అది పొద్దున్నే నీకు అదొక ఎక్సర్సైజు. దాన్ని ఎక్సర్సైజ్ అంటారు, దాన్ని పనిష్మెంట్ అంటారు. తెలుసున్నవాడికి పనిష్మెంటు, తెలియని వాడికి ఎన్స్లేవ్మెంటు. వాడు అక్కడ కూర్చుని చేసేదే ఉంది. ఏం చేస్తున్నావురా అంటే వేదాంత కోర్సు చదువుతున్నాను అంటాడు. వేదాంత కోర్సుకి దీనికి సంబంధం ఏమైనా ఉందా? వేదాంత కోర్సు అంటే ఏమిటో తెలుసిన, చక్షుషశ్చక్షు మనసో మనః. అలాగా ఆ ఇంద్రియముల ఎడల ఉండే అభిమానమును, ఇంద్రియాధ్యాసను దాటివేయవలెను. ఇది బాగా అనుభవానికి వచ్చిన వాడికి, దీన్ని బాగా ఆకళింపు చేసుకున్న వానికి చూపోపిసరు తగ్గినా ఇటున్నట్టున్నా ఏం పర్వాలేదు, చూసినంతకాలం చూసేప్పుడు చూడకపోతే నష్టమేం లేదులే అనే ధోరణిలోకి వెళ్ళిపోతాడు. చూపు ఉంటే చూస్తాడు, చూపు లేదనుకో పోనీ ఇది బాగానే ఉందనుకుంటాడు. ధృతరాష్ట్రుడు అలా అనుకున్నాడు. ధృతరాష్ట్రుడిని మనం ఎంత తిట్టినా ఒకందుకు మెచ్చుకోవాలి. ఎందుకంటే చూపు పోయింది అతనికి. విశ్వరూప సందర్శనం చేస్తాడు, ఆ తర్వాత చూపు పోయింది. అతనే నాకు ఇంకా చూపు వద్దు, నా గురుడితనం నాకు ఇచ్చేయమని కోరాడు. ఎందుకంటే నిన్ను చూసిన కళ్ళతో మళ్ళీ నేను ఈ దిక్కుమాలిన ప్రపంచాన్ని చూడను అని తిరిగి తన అంధత్వాన్ని తాను తీసేసుకున్నాడు. సో ఓ రకంగా గ్రేటే అది. చూపు అక్కర్లేకుండానే జీవించేయచ్చు. చూపు లేని వాళ్ళని మీరు వెళ్ళి వాళ్ళని కెలికి వాళ్ళకి మీరు తక్కువ నీకేదో లోటు ఉందని చెప్తే వాళ్ళు కాబోలనుకుని దుఃఖించాలి, కానీ వాళ్ళంతా వాళ్ళు దుఃఖించరు. దే ఆర్ హ్యాపీ, దే ఆర్ లివింగ్ ఏ లైఫ్ హ్యాపీలీ. వాళ్ళకి మనం వెళ్ళి నువ్వు చూడలేకపోతున్నావు నేను చూస్తున్నాను అనే సెన్స్ వాడిలో కలిగిస్తే అప్పుడు నేను ఐఎమ్ మిస్సింగ్, ఐఎమ్ అన్ఫార్చునేట్ అని వాడు అనుకుని దుఃఖిస్తాడు. కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్, యూ విల్ రిమైన్, నువ్వు ఎక్కడికి పోవు, నీ స్వరూపం నిలిచియే ఉంటుంది. చూపు లేకపోయినా నీ స్వరూపంలో మార్పే ఉండదు, వినికిడి తగ్గినా నీ స్వరూపంలో మార్పే ఉండదు. ఇది బాగా మనస్సుకి తెచ్చుకోవటం అవసరం. ఇంకా మనస్సు అంటే సుఖదుఖాత్మకంగా ఉంటుంది. దీని రహస్యం ఏంటంటే సుఖం వచ్చినప్పుడు మనస్సుకి సుఖాకార వృత్తి ఏర్పడుతుంది, సుఖాకారం ఏర్పడుతుంది, అది చీర్ఫుల్గా తయారవుతుంది. అప్పుడు యూ షుడ్ నాట్ ఐడెంటిఫై విత్ ఇట్. అప్పుడు ఒక మైండ్ ఈజ్ చీర్ఫుల్ టుడే మార్నింగ్, మనం చీర్ఫుల్గా నిద్రలేచినాము, ఇట్స్ ఆల్ రైట్ అంటే యు ఆర్ అవేర్ ఆఫ్ దాట్. ఇంకో రోజు మొరోజ్గా నిద్రలేస్తారు, యూ వేకప్ ఎ బిట్ అన్హ్యాపీ, ఇట్స్ ఓకే. సో లైక్ దాట్ ఆ డిస్టెన్స్ విత్ ద మెంటల్ స్టేట్స్ తోటి డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి. తర్వాత మనస్సు ఏం చేస్తుందో తెలుసునండి, ఉండి వైరాన్ని పట్టుకొస్తుంది, ఏదో వైరభావన చేస్తుంది. దిస్ పర్సన్ మిస్బిహేవ్డ్ అని మైండ్ అంటుంది. ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ ట్రూ. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ ట్రూ, ఇట్ ఈస్ ట్రూ. కానీ మీరు గమనించాల్సింది ఏమిటి, హీ మిస్బిహేవ్డ్ అనే మాట ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే మైండ్ ఏం చేస్తుందన్నమాట, ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ యాంటాగనిజం. అంతే కదా, ఈజ్ ఇట్ నాట్ సో? యాంటాగనిజం డైరెక్షన్లో మూవ్ అవుతోంది అండ్ ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్ మూమెంట్. నౌ వాట్ షుడ్ ఐ డూ? ఐ ఐడెంటిఫై విత్ దట్ మూమెంట్, దెన్ వైరము పెరుగుతుంది తప్ప తగ్గదు. నహి వైరేణ వైరాన్ని శామ్యంతి ధమ్మపదం. ఆ వైరం పెరుగుతుంది, ఆ వైరము శాంతించదు. ఇప్పుడు మీకు ఏం కావాలి, వైరం శాంతించాలా వైరాన్ని అట్టుపెట్టుకోవాలా?
కొంతమంది మాకు వైరం కావాలని అంటారు. సరే పెట్టుకోగలను. వైరము శాంతించవలను అని కనుక మీరు అనుకున్నట్లయితే ఆ మూమెంట్ వచ్చిన వెంటనే యూ షుడ్ బికమ్ అలర్ట్. దిస్ ఈజ్ ది మైండ్. లుక్ ఎట్ దట్ మైండ్. ఇట్ స్టార్టెడ్ దిస్ మూమెంట్. ఆ మూమెంట్ దట్ డిఫైన్స్ ది ఈగో. వైరా మూమెంట్ ఈగోని క్రిస్టలైజ్ చేస్తుంది. దట్ ఈజ్ వాట్ ఈగో ఈజ్. అది ఆల్ క్లాషెస్ ఆర్ బిట్వీన్ ఈగోస్ ఓన్లీ. దేర్ ఫార్ ఆ మూమెంట్, ఆ వైరా మూమెంట్ కనపడిన వెంటనే బికమ్ అలర్ట్. ఓసారి ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి నన్ను నా మీద అరిచాడు. ఏదో పరుషంగా ఏదో వాయిస్ రేస్ చేసి పరుషంగా మాట్లాడాడు. నేను అన్నాను, యు ఆర్ టాకింగ్ ఇన్ ఏ హార్ష్ టోన్, లెట్ us డిస్కస్ సమ్ అదర్ టైం. అయిపోయింది. ఓకే అని ఆ డిస్కషన్ మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాం, ప్లీజ్ హ్యావ్ ఎ గుడ్ డే అని ఫోను ఆ డిస్కషన్ అంతం చేసాం. ఫోన్ అంటే ఐ డి నాట్ కట్ ఆఫ్ ది ఫోన్. దట్ ఈజ్ నాట్ ప్రాపర్ టు డూ. ఓకే అని అన్న తర్వాత క్లోజ్ చేసాం. తర్వాత మొన్నటి పొద్దున్న నాకు గుర్తొచ్చింది, చూడు, లుక్ ఎట్ దట్ గాయ్, హౌ యూ వాజ్ టాకింగ్. హార్ష్ టోన్లో మాట్లాడతాడు. ఏదైనా మళ్ళీ 10 రూపాయలు కావాల్సి వస్తే పరిగెత్తుకుని నా దగ్గరికి వస్తాడు. హీ ఈజ్ టాకింగ్ ఇన్ హార్ష్ టోన్ విత్ మీ. యు సీ దట్ మూమెంట్. డిడ్ యూ సీ దట్ మూమెంట్? నేను మాట్లాడుతుంటే మీకు మూమెంట్ కనపట్టలేదా? ఐ నోటీస్డ్ దట్ మూమెంట్. జస్ట్ లైక్ యూ నోటీస్డ్ దట్ మూమెంట్, ఐ నోటీస్డ్. వెంటనే ఈ మూమెంట్కి అర్థం ఏమిటి తెలుసిన? వైరము అహంకారము, అది ఆ మూమెంట్కి అర్థం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ మూమెంట్. సో నౌ ఇట్ ఈస్ ఫర్ మీ టు చూస్. షుడ్ ఐ గో బిహైండ్ దట్ మూమెంట్, ఐడెంటిఫై విత్ దట్ మూమెంట్? అప్పుడు వైరాన్ని అహంకారాన్ని మనం ఎంబ్రేస్ చేసినట్టు అవుతుంది. నో నహి వైరేణ వైరాణి శామ్యంతి. బుద్ధ భగవానుడు చెప్పాడు. బుద్ధుడు చెప్పింది చదువుకుని గుర్తు చేసుకునే భాగ్యం మనకి కలిగింది ఈ జన్మలో. వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. నో, I am not going after this movement. And this ego, no, this is ego. No, I am alert. దాంతో ఏమవుతుందో తెలుసునండి, ఆ మనిషి మీద ఉన్న వ్యతిరేక భావము సడలుతుంది. వాడు బాగుపడతాడో చెడుతాడో అది హిస్ చాయిస్. మన వైపు నుంచి మాట నేను చెప్తున్నా. ఐ డు నాట్ నౌ ఎంటర్టైన్ ఎంటాగనిజం టువర్డ్స్ దట్ పర్సన్. వాడు పరుషంగా మాట్లాడాడు అనే ఫీలింగు, ఇట్ ఈస్ గాన్. ఎందుకు పోయింది అది? ఆ అధ్యాసాన్ని లేకుండా. అలర్ట్నెస్ అంటే అధ్యాస లేకపోవడం, అవేర్నెస్. అవేర్నెస్లో అధ్యాస ఉండదు. మైండ్ఫుల్నెస్ మెడిటేషన్లో కూడా అధ్యాస ఉండదు. అధ్యాసను నివారణ చేయటానికి చాలా అద్భుతమైన ఉపాయం. కాబట్టి మనః. ఇంకా బుద్ధి. బుద్ధి అంటే పాండిత్యం. పాండిత్యం విషయంలో అహంకరించరాదు. నేను పండితుడననే దృష్టి ఉండకూడదు. పాండిత్యం ఉండాలంటే పాండిత్యం ఉండాలి. నేను పండితుడను అనే దృష్టి ఉండరాదు. నేను నేనే. అయాం వాట్ అయాం అంతే. నేను పండితుడను అంటే బుద్ధి. ఇప్పుడు ఆచార్య అని టైటిల్ పెట్టుకున్నాడు అనుకోండి, ఈజ్ ఐడెంటిఫైయింగ్ విత్ ది బుద్ధి, అస్యూమింగ్ దట్ హీ నోస్ ఇట్. చదువు కూడా లేకుండా టైటిల్ పెట్టుకుంటే ఇంక దానికి ఏం చెప్తాం? సో అది ఎగ్జాంపులే కాకుండా పోతుంది. ఇట్ డజంట్ హ్యావ్ ది వర్త్ ఆఫ్ ఎన్ ఎగ్జాంపుల్ ఈవెన్. వాడు చదువుకున్నవాడు సమర్థుడు ఆచార్య అని పేరు పెట్టుకుంటాడు. పెట్టుకుని నేను ఆచార్యుడను, హీ బిలీవ్స్ ఇట్ ఇన్ ఇట్. ఇప్పుడు ఆఫీసులో వాళ్ళు ఆచార్య అని పేరు పెట్టి వాళ్ళు పెడతారు. దట్ ఈజ్ దేర్ లుక్అవుట్. బట్ ఈయన పెట్టుకుంటాడు, నేను ఆచార్య సో అని చెప్తాడు. ఫోన్ చేసి ఐఎమ్ ఆచార్య సచ్ అండ్ సచ్ స్పీకింగ్ అంటాడు. ఒక ఆయన మా చిన్నప్పుడు సుబ్బన్న గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన సంతకం పెట్టమన్నప్పుడు కొలను ఇంటి పేరు కొలను సుబ్బన్న గారు అని సంతకం పెట్టాడు. అప్పుడే సంతకం పెట్టేసిన తర్వాత చెప్పారు, సుబ్బర్లాలు పెట్టాలయ్యా, గారువులు పెట్టకూడదు. గారువులు ఎందుకు పెట్టకూడదు? నేను గారు అనే పెడతాను. అలాగా ఇట్ ఈజ్ లైక్ దాట్. ఆచార్య సచ్ అండ్ సచ్ స్పీకింగ్. లుక్ ఎట్ దాట్.
దానికి కూడా ఆచార్య అన్నదానికి ఒక సందర్భం ఉంటుంది. సందర్భంలో పర్వాలేదు, సందర్భం లేని చోట కూడా పెడుతున్నాడంటే ఐడెంటిఫికేషన్లో ఉన్నాడనమాట. యు షుడ్ నాట్ బి దేర్. చక్కగా చదువుకోవాలి, పాండిత్యం సంపాదించు. సంస్కృత భాష యందు లిటరేచర్, లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, గ్రామర్, వన్ షుడ్ బి థరో. ఎంత థరో పాసిబుల్ అయితే అంత థరోగా ఉండాలి, ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి. బట్ నేను విద్వాంసుడను అనే అభిమానం ఉండరాదు. అదంతా కూడా బ్రెయిన్ సెల్స్ యొక్క యాక్టివిటీ. విద్వత్ అంటే అంతా బ్రెయిన్ సెల్స్ యొక్క యాక్టివిటీ. అండ్ ఐ డు నాట్ ఐడెంటిఫై విత్ ఇట్. అది ఇవన్నీ ముఖ్యంగా ఈ విద్వత్ సంబంధించిన అధ్యాస. ఇట్ ఈజ్ డిఫికల్ట్. వెన్ యూ లుక్ ఎట్ సమ్ పీపుల్, అరే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఓవర్కమ్ అనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ పే అటెన్షన్ యూ కెన్ ఈజీలీ ఓవర్కమ్ ఇట్. ఇట్ ఈస్ డిఫికల్ట్ అండ్ ఇట్ ఈజ్ ఈజీ, ఆర్ ఇట్ ఈజ్ నేదర్ డిఫికల్ట్ నాట్ ఈజీ. ఇట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. ఆ అధ్యాస పెట్టుకోవద్దు. బస్ మీరు కృతార్థులైపోయినారు. అక్కడితో మీరు ఆ బ్రహ్మస్వరూపులు అయిపోతారు. అదే మనః మనస్సు, అహం నా నేను కాదు, బుద్ధి బుద్ధి అహం నా నేను కాదు. తథా అదే ప్రకారముగా ప్రాణ ప్రాణశక్తి అహం నా నేను కాదు ఇది అని అవధారయ నిశ్చయము చేసుకొనుము. అదే ఆయన ప్రార్థన. మొన్న గీతా క్లాస్లోనే అక్కడో వినిపించినట్టున్నాను ఆ ప్రార్థన. చెవులకు చెవి అయి, కన్నులకు కన్నై, ప్రాణమునకు ప్రాణమై, మనస్సునకు మనస్సై, బుద్ధికి బుద్ధి అయి అంటూ వెలుగొందే ఓ పరమాత్మ అని. అది మన స్వరూపం. ఆ వెలుగొందే చైతన్యం, అది మన స్వరూపం. దాని యందు నిలిచి ఉండాలి. దెన్ దే ట్రెమెండస్ ఫ్రీడమ్. దాన్నే మోక్షం అంటారు. అంచేతే మోక్షం అన్నది భవిష్యత్తులో ఉండదు, అది వర్తమానంలోనే ఉంటుంది. మీరు ఎప్పుడు ఆ చైతన్య స్వరూపంగా నిలిచి ఉంటారో ఆ క్షణంలోనే మోక్షం అన్నమాట. ఇంద్రియదృక్ ఏవం ఇంద్రియదృక్ అహం ఇంద్రియాణి నా ఇది నిశ్చిను. తథా మనః బుద్ధి ప్రాణః అహం నా ఇది అవధారయ. ఏవమింద్రియదృంనాహమింద్రియాణీతి నిశ్చిను. మనోబుద్ధిస్తథా ప్రాణో నాహమిత్యవధారయ. ఓం పూర్ణముదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.